ప్రపంచం ఓడిపోయింది, భారత్ గెలిచింది, చరిత్ర సృష్టించింది. 700 ఏళ్ల ఇంధన రహస్యం ఇప్పుడు భారత్ చేతుల్లో ఉంది. దాంతో అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ నిర్గంతపోతున్నాయి. ప్రపంచమంతా ఇంధనం కోసం వెతుకుతుంటే తన సొంత మట్టిలోని ఇసుక రేణువుల్లో ఉన్న ధైర్యం దాచుకున్న దేశం భారత్. 140 కోట్ల జనాభా అవసరాలకు బొగ్గు, పెట్రోల్ సరిపోవని గుర్తించిన భారత్ ఆకాశంలోని సూర్యుడి కంటే ప్రకాశవంతమైన కళ కన్నది. అభివృద్ధి చెందిన దేశాలు యురేనియం కోసం పరుగులు తీస్తుంటే భారత్ తన సముద్ర తీరాల్లోని ధైర్యం నిల్వలను చూసి చిరునవ్వు చిందించింది. ప్రపంచ ధైర్యం నిల్వల్లో 25% కలిగి ఉన్న భారత్ రాబోయే 700 ఏళ్ల ఇంధన భద్రతను అక్కడే దాచి ఉంచింది. ధైర్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, దానిని మండించడానికి ఒక్క నిప్పు కణిక కావాలి. అణు విజ్ఞాన దిగ్గజం హోమీ జహంగీర్ బాబా 1950లలో రూపొందించిన 3 అంచెల ప్రణాళిక కేవలం కాగితం కాదు, అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే భారత బ్లూ ప్రింట్. మొదటి దశలో సహజ యురేనియం వాడి దాని ద్వారా ప్లూటోనియం అనే మంత్రం లాంటి ఇంధనాన్ని వాడి భారత్ వేరు చేసింది. ఇది విత్తనాన్ని నాటి వటవృక్షాన్ని పెంచడం వంటి అద్భుత విద్య. పాశ్చాత్య దేశాలు భారత్ను చూసి నవ్వాయి. ఈ ప్రమాదకరమైన సాంకేతికత మీకు అబ్బదు అని తీర్పునిచ్చాయి. కానీ 2025 ఏప్రిల్ 7న కల్వక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంతో ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. తాను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని తానే తయారు చేసుకునే